కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎంను మారుస్తారని కొన్ని రోజులుగా చర్చ కొనసాగుతోంది. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కొనసాగుతోంది. సీఎం సిద్ధరామయ్య నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. భేటీ తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ జాయింట్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇక మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి డీకే శివకుమార్ వెళ్తారని తెలుస్తోంది. నిన్న సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో హైకమాండ్ పెద్దలు మాట్లాడారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఇక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పదవీ కాలం 2.5 ఏళ్లు దాటడంతో మిగిలిన పదవీ కాలానికి డీకే శివకుమార్ను సీఎం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అటు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య సోషల్ మీడియాలోనూ డైలాగ్ వార్ నడుస్తోంది. ఇక ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ లో వివాదం ముదరడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. తాను పార్టీని గౌరవిస్తానని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు డీకే శివకుమార్. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎంను మారుస్తారని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కొనసాగుతోంది. ఇక సీఎం సిద్ధరామయ్య నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. భేటీ తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ జాయింట్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇక మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి డీకే శివకుమార్ వెళ్తారని తెలుస్తోంది. రైట్గా కర్ణాటక ఎపిసోడ్ పై మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, సీఎం సిద్ధరామయ్యతో డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్, ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇంట్రెస్టింగ్ భేటీ ఇది. ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి ఇద్దరు, సిద్ధరామయ్య అలాగే డీకే శివకుమార్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత కర్ణాటక సీఎం పదవికి సంబంధించి ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ భేటీ ముగిసిన తర్వాత ఇద్దరు కూడా జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కర్ణాటక వర్గాలు తెలుపుతా ఉన్నాయి. కీలకంగా గత కొంతకాలంగా సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. ఆయన్ని తప్పించి ఆయన ప్లేస్ లో డీకే శివకుమార్ ని సీఎం చేయాలి అనేటువంటి డిమాండ్ వినబడుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం నిన్న ఇద్దరితో కూడా మాట్లాడింది. డీకే శివకుమార్ ప్రస్తుతం పిసిసి చీఫ్ తో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఎన్నికల సందర్భంలో అన్ని తానే వ్యవహరించారు. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి సిద్ధరామయ్య మాస్ ఫాలోయింగ్ ఎంతైతే ఉపయోగపడిందో దానితో పాటు డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా పార్టీకి సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి, క్యాండిడేట్స్ సంబంధించి అన్ని తానే నడిపించారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి చేసేటువంటి సందర్భంలోనే 3-4 పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్, పరమేశ్వరన్ ఇట్లాంటి ఒక 3-4 పేర్లు బలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ సిద్ధరామయ్య అలాగే డీకే శివకుమార్ ఇద్దరి మధ్యనే ఎక్కువగా నడిచింది. ఆ ఫైనల్ గా సిద్ధరామయ్యను అధిష్టానం సీఎం గా నియమిస్తూనే ఆ సందర్భంలోనే 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య సీఎం గా ఉంటారు. ఆ తర్వాత డీకే శివకుమార్ కి ఇస్తారు అనేటువంటి ఒక పవర్ షేరింగ్ ఒప్పందంతో కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారనేటువంటి ప్రచారం ఉంది. అయితే మొదటి నుండి కూడా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కూడా గతంలో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంలో ఇద్దరు నేతలు ప్రకటించారు. ఇప్పుడు డిస్ప్యూట్ కి సంబంధించి ఇద్దరికి సంబంధించి సీఎం పదవి పైన జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో కూడా ఇద్దరు నేతలు కూడా అధిష్టాన నిర్ణయం మేరకు తాము నడుచుకుంటాము, తమకు అంతా కూడా ఒకే వర్గంగా ఉన్నామనేటువంటి మాటలు చెప్తున్నప్పటికీ డీకే శివకుమార్ కి సంబంధించినటువంటి ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి మంత్రులు కావచ్చు, డీకే శివకుమార్ కి ఒప్పందం ప్రకారం ఆయనకు సీఎం పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి దానికి తగ్గట్టుగానే సిద్ధరామయ్య కూడా తానే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ మొదట ప్రకటించారు. ఆ తర్వాత అధిష్టానం ఇంటర్వ్యూన్ అవడంతో ఆ అధిష్టాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామనేటువంటి మాట కూడా చెప్తూ వచ్చారు. దీనికి సంబంధించి 2-3 రోజుల నుంచి కూడా చాలా హీటెడ్ డిబేట్ అంతా కూడా నడుస్తూ ఉంది. రెండు వర్గాలు సీఎం పదవికి సంబంధించి ఎవరు లాబింగ్ వారు చేస్తా ఉన్నారు. బయటికి ఇద్దరు కూడా నిన్న కూడా చాలా ప్రోగ్రామ్స్ లో ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఇద్దరు సామరస్యంగానే ఇద్దరు కూర్చొని మాట్లాడేటువంటి సిచ్యువేషన్ లోనే ప్రస్తుతానికైతే కర్ణాటకకు సంబంధించినటువంటి రాజకీయాలున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఆ రాష్ట్రానికి సంబంధించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, మాస్ లీడర్ గా ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపుతారా, లేకపోతే మొదటి నుండి పార్టీకి సంబంధించి అన్ని తానే వ్యవహరించినటువంటి డీకే శివకుమార్ కి పగ్గాలు అప్పచెప్తారనే దానిపైన ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇక్కడ చాలా కీలకంగా ఉండబోతుంది. ఇద్దరితో ఇప్పటికే
అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ముగిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపైన ఇద్దరుగా జాయింట్ గా ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహిస్తారనేటువంటి చర్చ కూడా సాగుతున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం కూడా డీకే శివకుమార్ ఢిల్లీకి వస్తారు, అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా కలుస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. కాబట్టి సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనే దానిపైన సర్వత్రా ఆసక్తి ఉంది. ఇప్పటికే అధిష్టానంతో ఇద్దరు నేతలు కూడా టచ్ లో ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇద్దరు నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టాన నిర్ణయం పైన అందరి చూపు ఉంది. మధ్యాహ్నం తర్వాత దీనిపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యోతి.